మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తానేదో అందని మీరిలా చేయడం ఏంటండి? ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకండి. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి. లేదండి, మేము స్టోర్ రూమ్లోనే ఉంటాం. ఏంటండి ఇందాకటి నుంచి స్టోర్ రూమ్లోనే ఉంటానంటారు? స్టోర్ రూమ్లో ఉండడానికి మీరేమీ విరిగిపోయిన కుర్చీ కాదు, తుప్పు పట్టిన సామాను కాదు. అది కాదండి, ఇది పిల్లల ఇల్లు. పిల్లలతో పాటు మీరు కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. అంతేకాని ఇలా స్టోర్ రూమ్లో ఉంటానంటారేంటండి? ప్లీజ్ నా మాట కాదనకండి. సారీ గౌతమ్ గారు, మేమిక్కడ ఉండలేము. అక్కడ పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందండి. కొన్ని రోజులకే వాళ్ళు అందులో చాలా ఇబ్బందులు పడ్డారు. స్కిన్ ఇన్ఫెక్షన్, డస్ట్ అలర్జీ అన్నీ వస్తాయి. అనవసరంగా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. సరే, పిల్లలు ఇక్కడే ఉంటారు, కానీ నేను మాత్రం అక్కడే ఉంటాను. మీ అందం కూడా పాడవుతుందండి. ఐ మీన్ మీ హెల్త్ పాడవుతుందండి. మేము కూడా నీతో పాటే ఉంటాం పిన్ని. లేదు నాన్న, మీరిక్కడే ఉండండి. మేముండం. చూసారా, మీరు లేకుంటే వాళ్ళు ఉండరు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ ఝాన్సీ గారు ఇక్కడే ఉండండి. సారీ సార్, నేను ఉండలేను. అంటే మీ నిర్ణయం మార్చుకోను అంటారు? అవును సార్, మార్చుకోను. పక్కా? పక్కా. సరేనండి, అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను కూడా మీతో పాటు స్టోర్ రూమ్లోనే ఉంటాను. పదండి. మీరు స్టోర్ రూమ్లో ఉండడం ఏంటండి? మరి నన్నేం చేయమంటారు? మీరు లేకుండా పిల్లలు ఉండలేరు, పిల్లలు లేకుంటే నేను ఉండలేను. అందుకే ఎక్కడున్నా అందరం కలిసే ఉందాం. పదండి. అది కాదండి. ఏది కాదు? ఝాన్సీ గారు, మీరిక్కడ ఉందామంటే అందరం ఇక్కడే ఉందాం. లేదు అక్కడే ఉందామన్నా నాకు ఓకే. చాయిస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ గౌతమ్ గారు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి. అస్సలు వదిలేలేను. నీకు తోడుగా ఉంటాను. ఎంతకాలం? జీవితాంతం. ఏంటి? అదేనండి, పిల్లలకి జీవితాంతం తోడుగా ఉంటానంటున్నాను. మీ నిర్ణయం చెప్పండి. మీ నిర్ణయం మారదా? నో. నేను స్టోర్ రూమ్లోనే ఉంటాను. బాగోదండి. మీరున్నా బాగోదండి. ఈరోజు రూమ్ ఖాళీ చేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళమంటే వెళ్తున్నారు. రేపు స్టోర్ రూమ్ కూడా ఖాళీ చేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? అందుకేనా మీరిక్కడుంది? జరిగిన విషయం మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. పిల్లలు, మీరు హోంవర్క్ చేసుకోండి. ఓకేనా అండి? గౌతమ్, మా మాట విను. నువ్వు చేస్తున్న పని నాకు గాని తాతయ్యకు గాని ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకు నువ్వు మా మాటను రెస్పెక్ట్ చేయడం లేదు? మేమంతా చెప్తుంది నీ క్షేమం కోసమే కదరా. నువ్వు బావుంటేనే మేమంతా బావుంటాంరా. దయచేసి నువ్వు ఆ పోలీస్ జాబ్ మానేసి బిజినెస్లో నాకు తోడుగా ఉండరా. నీ గురించి తాతయ్య చాలా కంగారు పడిపోతున్నాడు. మేం చెప్పినట్టు చేస్తే
తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడ్రా. కానీ నేను హ్యాపీగా ఉండలేను కదా డాడీ. ఎందుకుండలేవురా? బిజినెస్లో లేని హ్యాపీనెస్ ఆ జాబ్లో ఏముందిరా? బిజినెస్ చేసి మంచి పేరు, హోదా, డబ్బు అన్నీ సంపాదించొచ్చు, 10 మందికి సాయం చేయొచ్చు. కానీ న్యాయం చేయలేం కదా డాడీ. అదే నేను ఈ జాబ్ చేస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయగలను, మరొక తప్పు చేయకుండా చూసుకోగలను, క్రైమ్ రేట్ తగ్గించగలను. అది నువ్వే ఎందుకు చేయాలరా? ఎవరో ఒకరు చేస్తారు కదా. మీలాగే అందరూ ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటు రాకుండా మీరే చూసుకుంటున్నారు కదా. నిజం చెప్పాలంటే మీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి అపాయం జరగకుండా చూసుకోవాలని మీరు నాకు చిన్నప్పుడు చెప్పిన ఈ మాటలే నన్ను పోలీస్ ఆఫీసర్ అయ్యేలా చేశాయి నాన్న. అలాంటి మీరే ఇప్పుడు ఈ జాబ్ మానేయమనడంలో అర్థమే ఉంది డాడీ. ఈ లోకంలో ఇష్టమైన జాబ్ ఎంతమంది చేస్తున్నారు? వేలలో ఒక్కడు చేస్తున్నాడు. ఆ అదృష్టం నాకు దక్కింది. డాడీ ప్లీజ్, మీరు కాదని నా మనసును నొప్పించకండి. నాన్న గౌతమ్, నువ్వెప్పుడూ సంతోషంగా నీకు నచ్చినట్టుగానే ఉండాలని నేను కోరుకుంటాన్రా. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనలేదు. నీ అభిప్రాయాలు ఎప్పుడూ మార్చుకోమని కూడా నేను చెప్పలేదు. కానీ ఈ పోలీస్ జాబ్ అంటే నాకిష్టం లేదురా. ఈ ఉద్యోగం చేయడం అంటే క్రిమినల్స్తో సాహసం చేసినట్టే. ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందోనన్న భయం. కన్న కొడుకు ఇలా ప్రమాదంలో ఉంటే మేమిద్దరం తట్టుకోలేకపోతున్నావురా. అమ్మా, ఏం కాదమ్మా. అలా అనుకు నాన్నా. నువ్వు మా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఆ దేవుడు ఆల్రెడీ మీ అన్నయ్యని దూరం చేసి కడుపు కోత మిగిల్చాడు. ఇప్పుడు నీకు ఏ రోజు ఏమవుతుందోనని మాకు చాలా భయంగా ఉందిరా. నీకేదైనా జరిగితే ఈ తల్లి పేగు తట్టుకోగలదా? రే గౌతమ్, ఈ ఇంటి వారసుడివి నువ్వొక్కడివేరా. డాడీ ప్లీజ్, నాకేం కాదు. అయినా ఈ ఇంటి వారసుడిని నేనొక్కడనే కాదు. ఈ ఇంటి వారసులు ఇంకో 2 ఉన్నారు. అన్నయ్య పిల్లలు స్వీటీ, వంశీ. మీరు నా గురించి ఆలోచించడం మానేసి వాళ్ళ గురించి ఆలోచించండి. అమ్మా, పోలీస్ ఆఫీసర్ అన్న తర్వాత ఇలాంటి ప్రమాదాలు, గాయాలు చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. ముందు ముందు నేనింకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాణం గురించి ఆలోచిస్తేనో, చావుకి భయపడితేనో నేను ఈ జాబ్ చేయలేను. అయినా నా జాగ్రత్తలు నేను చూసుకుంటాను. అది మీరు ధైర్యంగా ఉండండి. నాన్నా, అది కాదు నాన్నా.